బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆంధ్రాలో చూస్తే 5 AM షోస్ ఇచ్చారు అండ్ టికెట్ల హైక్ కూడా అక్కడ ఇచ్చేశారు. బట్ నైజాంలో మాత్రం లేవన్నమాట. అవే నార్మల్ రేట్స్ అండ్ 7:30 షోస్ వేశారు. మరి కలెక్షన్ల విషయంలో ఖచ్చితంగా తేడాగా అనిపించే విధంగా అనిపిస్తుంది. తేడాగా అనిపించే విధంగా అంటే బ్రో మన వాళ్ళు చేసింది ఏంటంటే ఒక డేట్ చెప్పి ఇంకో డేట్ అనౌన్స్ చేశారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఒక రూల్ పెట్టారు కదా, ఏదైనా రిలీజ్ చేసే ముందు 90 రోజుల ముందు చెప్తే దానికి హైక్ ఇవ్వడమా లేదా అని ఆలోచిస్తామని చెప్పేసి. సో ఆ రూల్ ప్రకారమే నడవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారేమో బహుశా. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సినిమా అందుబాటులో ఉండడానికి ఈ విధంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు. దానికి మీరు ఇక బ్రో ఒకటి జరిగిందంటే దాని మీద ఖచ్చితంగా కప్పాలి, మట్టి కప్పాలి, తప్పదు. సో ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు. ఇది కూడా మంచి ఆలోచన, సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అలా ఉండాలి, మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. దీనికి తోడుగా ఏంటంటే అయినా టికెట్ హైక్లు ఎందుకు బ్రో, పాప్కార్న్లు దానికి హైక్ చాలా ఎక్కువ ఉంది. అమ్మ ఒక సినిమా చూడడానికి ఫ్యామిలీ మొత్తం పోతే 2,000-3,000 పెట్టాల్సి వస్తుంది. ఇంత ఘోరంగా ఉన్నప్పుడు, ఆ రేట్లు ఘోరంగా ఉన్నప్పుడు ఈ రేట్లు కొంచెం తగ్గడంలో తప్పు లేదనిపించి నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకవైపు దురంధర్ 2 సినిమా చాలా భారీ హైప్తో ఉన్నప్పటికీ లేదు ఆ సినిమా అసలు సాటే రాదు మా సినిమాకి అంటున్నారు. మరి కలెక్షన్ల విషయంలో ఖచ్చితంగా తేడా కొట్టే అవకాశం. నేను సాటి రాదు అని చెప్పట్లేదులే కానీ కొంతమంది నా ఉద్దేశం ఏంటంటే సాటి రాదు అనేది నేను చెప్పనులే కానీ మాకు ఈ సినిమా ఎందుకో ఇవ్వని కిక్ ఇస్తుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే మేము దురంధర్ 1 చూసేసాము, 2 కూడా చూస్తాము, చూడమని కాదు. కాకపోతే ఇది కొంచెం మంచి కిక్ ఇస్తుందేమో. కళ్యాణ్ బాబు గారు వస్తే ఒక మ్యాజిక్ ఉంటుందని, చాలా గ్యాప్ ఇస్తే మ్యాజిక్ ఉంటుందని చెప్తాం కదా. సో ఇలా ఒక మంచి మ్యాజిక్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు. 2 సినిమాలు ఒకే రోజు కదా. సో మరి దురంధర్ 2 సినిమా ముందు ఖచ్చితంగా ఈ సినిమాకి ఇంకా ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ షోస్ పడవు, అప్పటికే మూత అంటున్నారు. లేదు బ్రో, అలా ఏం లేదు. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారి సినిమా అంటే అది ఫ్లాప్ సినిమా అయినా కానీ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా హైప్ ఉంటుంది. 3 రోజులు జనాలు ఖచ్చితంగా చూస్తాము. దాంట్లో మంచి టాక్ వచ్చింది అనుకో ఖచ్చితంగా తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఓజీ అలా మంచి కంటిన్యూ అయింది కదా. సో ఇలా ఒకవేళ ఫ్లాప్ టాక్ ఏమైనా వచ్చింది అనుకో అయినా కానీ ఫ్యాన్స్ తోటి 3 రోజులు 4 రోజులు కవర్ చేయొచ్చు. అది నమస్కారం. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆంధ్రాలో టికెట్ హైక్స్ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ 5 AM షోస్ ఉన్నాయి. బట్ తెలంగాణలో మాత్రం ఆ విధంగా లేదు. మరి కలెక్షన్స్ ఏమైనా పెట్టే ఇదంతా దుమారం అన్న, ఇదంతా మామూలు దుమారం కాదు. 10 లక్షలు 20 లక్షలు పెట్టుకోవటానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ఒక సంపాదనలో ఉండారు, ఒక ఆనందంలో ఉండారు. ఇవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని ఆశాలు, పనికిమాలిన వాళ్ళు చేసే పనులు తప్ప ఏం అటువంటివి లేవు. బెనిఫిట్ షోలు పడతాయా లేదా అది కూడా క్లారిటీగా లేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మార్కెట్లో టికెట్లు ఇంతకుముందు 2 రోజులు 3 రోజుల ముందే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏడ పెడుతున్నారు మరి. అది అంటే 7:30 AM షోస్ ఉన్నాయి కదా. సో ఆంధ్రాలో చూసుకుంటే 5 AM షోసే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా కలెక్షన్స్ మాత్రం తేడా కొట్టే అవకాశం ఉందంటున్నారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నిన్నే రీసెంట్గా అల్లు అరవింద్ గారు ఓపెన్ చేశారు కొత్త సినిమా హాల్. ఆ సినిమా హాల్ టికెట్స్ వస్తాడనే భయం వేసింది. నేను బయటికి చెప్పకూడదు ఆ మాట. మరి దానికి కూడా బుకింగ్ అయిపోయినాయి అంటే నేనేం చెప్పను మాట. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూసి వచ్చారు. బయటకు వచ్చి తెలంగాణ హైదరాబాద్ ఏడకో వెళ్తుందని చెప్పాడు అల్లు అరవింద్ గారు. మరి అట్లాంటి సినిమా హాల్ నిర్మించినప్పుడు రేట్లు పెంచకపోతే ఎట్లా చెప్పు. మరి బాధుడే ఉంటుంది, ఏదైనా తగ్గేదే లేదని ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా సినిమా మాత్రము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంత ఏం లేదన్న, ఫ్యాన్స్కి ఒక పండగ. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, భయంకరంగా ఖాళీగా ఉన్నారు జనం. ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్లు మొదలవున టైంలో వచ్చింది. ఒక వారం తర్వాత 26 అయితే అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇంకా ముందు మళ్ళీ ప్లస్ లైన్గా సెలవులు 3 రోజులు. అదేదో మన ముస్లిమ్స్ పండగ ఒకటి, మన ఉగాది ఒకటి, మధ్యలో ఏదో ఒక హాలిడే అంట. మొత్తం కలిపి 3-4 హాలిడేలు వచ్చేపాటికి పండగ వాతావరణం కనపడుతుంది. ఆ పండగ వాతావరణం అనేది పవన్ కళ్యాణ్ సినిమాలో కనబడబోతుంది. అంటే దురంధర్ 2 సినిమాకి దీనికన్నా 3 రేట్లు చాలా హైప్ ఉంది. సో ఒక్క షోకే ఇంకా ఈ సినిమా పని అయిపోతుందని కూడా అంటున్నారు. అంత ఆదరణ లేదన్న దానికి. తెలుగు వాళ్ళ ఆదరణ ఏంటి, తెలుగు వాళ్ళ దెబ్బ ఏందనేది కలెక్షన్ పరంగా రేపు చూపిస్తారని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు, తెలంగాణలో పెంచలేదు. మరి ఇది ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తెలంగాణలో పెంచలేదు అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏపీలో పెంచారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా, ఒక భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చూసారా. ఆ సినిమా ఈ 3-4 సినిమాల కంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. డైలాగ్స్లు కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్, డ్యాన్స్ మాత్రం సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ మిషన్ గన్ ఇది కొంచెం అది యాక్టింగ్ చూసారా, అది మాత్రం విజిల్స్ వేస్తారు. దాంట్లో జోక్స్ కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అంటే వాళ్ళు ఇక్కడ సీఎంది కొంచెము డిఫరెంట్.
ఏంటంటే సినిమా రిలీజ్ చేసే ముందు 3 మంత్స్ 90 రోజులు అంటే 3 మంత్స్ ముందే వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారమే మన తెలంగాణ వాళ్ళు నడుస్తున్నారు అనమాట. ఎక్కువ టికెట్లు అంటే పాపము అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు చెప్పండి. అందరూ చూసి ఆనందం అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం సినిమా చూసి ఆనందంగా ఉండాలంటే టికెట్లు రేట్లు తగ్గించాలి, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదమ్మా ఎవ్వరు సరే. అది ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా మరి కలెక్షన్స్కి? కలెక్షన్స్ కంటే అక్కడ పెంచారు, ఇక్కడ తగ్గించారు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది, 100% ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇక్కడ ఇలాంటి పెంచడం కానీ తగ్గడం కానీ లేదు, నార్మల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అన్నట్టు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వెళ్ళి చూస్తాను అలా అంటున్నారా? ఓకే. మొన్న రాజు వెడ్స్ రాంబాయి టికెట్లు తగ్గించారు కాబట్టి మంచి కలెక్షన్స్ బాగా వచ్చినాయి కదా, పర్వాలేదు, కరెక్టే. కానీ ఎక్కువ ఉంటేనే కొంచెము పెట్టి చూడలేరు కాబట్టి తగ్గిస్తే మనకే మంచిది కదా. ఇంకా చూసిన వాళ్ళు సినిమా బాగుందంటే 2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు, 10 సార్లు కాకుండా 100 సార్లు ఆ సినిమా ఆడిన రోజులు ఇంకా 5 షోలు కాదు ఎన్ని షోలు ఉన్నా కానీ పోయి చూడొచ్చు. అంత మంచిగా టికెట్లు తగ్గిస్తే మనకు కూడా మంచిదే. ఏంటంటే ఈ సినిమాకి పోటీగా చాలా భారీ స్థాయిలో వచ్చేటటువంటి దురంధర్ 2 సినిమా ఉంది. సో మరి రెండింటికి పోటీ పడుతుంది అంటారా, లేకపోతే ఏ జోనర్ ఆ జోనర్ అంటారా? అంటే ఆ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అంటే దీనికి పోటీగా ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఒకటే రోజు అయ్యో, ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారయ్యా, తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒకటే రోజు అయితే అది బంపర్ హిట్ కొట్టింది కాబట్టి రణ్వీర్ సింగ్ ఆ సినిమాకి వెళ్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూడాలి, అందుకని ఏదో ఉండండి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2 ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అటో ఇటో ఒక 10 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి కదా. ఎంతైనా మన పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ సినిమాకి ఆ సినిమా పోటీ పడిందంటే ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడిప్పుడే 27వ తేదీ రిలీజ్ అయ్యే సినిమా 19కి ఉగాది పచ్చడి తిని బాగా పచ్చడి తిని ఆరగించేసి అది అరిగేదాకా మన సినిమా చూడాలని చెప్పేసి ఉగాదికి పెట్టుకున్నారు.